విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీట్ చూద్దాం ఒకసారి. వీడెవడో నాకు తెలియదు. వాడు ధైర్యంగా వచ్చి విజయసాయి రెడ్డి వాడు ఉంటాడా ఇక్కడ, పారిపోయాడా అన్నాడు. ఎక్కడికి పారిపోయాడా అన్నాడు. వాడెవడో నాకు తెలియదు. వీడు డెఫినెట్ గా ఎవరు వచ్చారంట, విజయసాయి రెడ్డి గారు ఉన్నారా అని అడిగారంట, పారిపోయాడా అని అడిగారంట. కానీ ఆయన ఎవరికో తెలియదంట. కానీ ఇంకో మాట చూడ, తెలుగుదేశం ఉండాలి, అదే తెలుగుదేశం ఉండాలి ఉంటాడు. ఒక ఇద్దరు ఫ్యామిలీతో వాడు ఎలా వస్తాడు తెలుగుదేశం గోండాయి ఉంటాడని? అంటే ఇద్దరు గోండాలని అంటాడా లేడీస్ ని కూడా? లేదు. మరి ఏంది ఎంపీకి ఎన్ని సంవత్సరాలు మరి పెట్టుకోకుండా? జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 100 కోట్లతో పెట్టుకున్నారు, నువ్వు కూడా పెట్టుకో అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడనే పెడతాను. ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను, నేను కొట్టేస్తాను, చంపేస్తాను అని ఈ రకంగా భయపెట్టే భయపడే భయపడేటటువంటి వాడిని కాదు. చాలా గట్టోడు, చాలా ఉంటది ఆయనలో వేడి వేడి బయటకు వచ్చేస్తుంది ఈ మధ్యన. నేను వస్తా, లేదా మేము మా ఇంటికి వచ్చి వాడు విజయసాయి రెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా, నువ్వే చెప్పు, మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను వస్తా, చూసుకుందామనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా, భయపడే ప్రసక్తి లేదు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారం. అందుకనే ఆయన భయపడకుండానే అందుకని వెళ్ళి మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిస్తే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాను. వాళ్ళకి తోకలు ఉంటాయి కదా నువ్వు కత్తిరించడానికి. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు 4th పిల్లర్ ప్రెస్ అణగారినటువంటి వర్గాలు స్తంభాలను నిర్మించి చట్టానికి లోబడి నీతి మాటలు చెప్తున్నాడు. ఎనబుద్ధి అవ్వట్లేదు, అందుకే మూవ్ చేస్తున్నా. వాళ్ళకి రిజర్వేషన్స్ పాటించమని ఆ బాధ్యతని ఎవరికి మీరు ద్రోహం చేసింది, దళితుల గురించి వాళ్ళకి న్యాయం చేయమని, ఇది ఇంకోటి చేయమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారని చెప్తున్నాడు. దళితులైనటువంటి డాక్టర్ సుధాకర్ గారిని చంపించేసినప్పుడు, పిచ్చోడిని చేసి రోడ్డు మీద ఈడ్చుకుని చంపి ఆయన చచ్చిపోయేలా చేసినప్పుడు, లేదంటే ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు, ఎంతో మంది అమాయక వ్యక్తుల మీద SC ST కేసులు పెట్టించినప్పుడు, ఇలాంటి నీతివంతమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వీనికి గుర్తు రాలేదా? మహాన్యూస్ అండి. మహాన్యూస్ 2, ABN 3, TV5 నీకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు. ఒక న్యూస్ ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి, ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్ళతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి. అరే ఆరోపణ చేసింది మహాన్యూస్ కాదు, లేదంటే ఇంకొక ఛానల్లో కాదు, అక్కడ చేసింది వాళ్ళ హస్బెండ్. ఈయన మీద పెట్టాడు ఏమని, ఈయన మా ఆవిడ గారికి కడుపు చేశాడండి, ఆయన మీద నాకు డౌట్ ఉంది, ఆయన పలానా విజయసాయి రెడ్డి గారు, దీని మీద దేవాదాయ శాఖ కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరింది, లేదంటే ఆరోపణ చేసింది. ఎవరైతే సదరు వ్యక్తి మహిళ ఉన్నారో ఆ మహిళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్ గా ఉన్నటువంటి వ్యక్తి మదన్ మోహన్ అనే వ్యక్తి ఆయన చేసింది. ఎంతసేపు పక్క వాళ్ళ మీద టీవీ ఛానల్స్ మీద వాళ్ళు అవునా కాదా కరెక్టా ఇంకోటా అని చెప్పుకుని నీతి వాక్యాలు వల్లించేటువంటి ఈయన మరి సాక్షి టీవీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు
ఇష్టం వచ్చినట్టు రాతలు రాసినప్పుడు వాళ్ళ పేపర్లలో మరి ఈ తెల్ల కోడి ఎక్కడికి పోయిందో మరి తెలియదు. దీన్ని ఇలాంటి తెల్ల కోడిని ఇంకా మనం భరిస్తున్నాం చూశారు. రైట్, నా గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఏం తెలుసు? నన్ను నేను చెప్పుకోవడం కాదు, చాలా మంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు. అందరూ వస్తారు మరి, తెలుగుదేశం వాళ్ళతో అంటే ఒకే అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా ఊసారనమాట. కూడా లెక్క చేయట్లేదు. ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలా మంది కలిసి కుట్ర చేశారు. కానీ నా వ్యక్తిత్వం ఏందనేటటువంటిది నాకు తెలుసు. చాలా కింద స్థాయి నుంచి ఒక 8 ఎకరాలు ఉన్నటువంటి ఆ భూస్వామిగా ఇద్దరు మా తండ్రి గారికి ఇద్దరు కొడుకు. 8 ఎకరాలకి భూసామంటారా? ఓకే, ఇది కూడా నాకు తెలియదు. 8 ఎకరాల కింద అక్కడికి నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళు కష్టాలంటే ఏందో తెలుసు. చార్టెడ్ అకౌంట్ గా అనేక మంది అకౌంట్లు ఇటు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా పెట్టాలో పెట్టి కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తికి చార్టెడ్ అకౌంట్ గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఉంటది, ఆ మాత్రం ఉంటది. ఇకపోతే ఈ సోదంతా మనం వెళ్ళలేం. కానీ ఆయన చెప్తుంది ఏంటంటే అసలు ఒకసారి 2 సార్లు మాట్లాడితే అసలు అది నింద ఎలా అవుతుంది? అసలు ఎవరైనా అధికారంలో ఉన్న వాటికి సంబంధించి వాళ్ళు వచ్చి మాతో మాట్లాడితే, ప్రజాప్రతినిధులుగా మేము మాట్లాడితే, అధికారులు మా మీద వస్తే ఇలాంటివి వేస్తారా? ఇది ఆయన చెప్పినటువంటి ప్రధానమైనటువంటిది. దీంట్లో విజయసాయి రెడ్డి గారు మాకు ఒకటి అర్థం కాదు, రాష్ట్రంలో అనేక మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, కానీ మీ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇంకొకటి, మీరు అసలు ఎవరు? మీరు ఆఫ్టర్ ఆల్ రాజ్యసభ మెంబర్. మీ దగ్గరికి వాళ్ళు వచ్చి చెప్పాల్సిన పని ఏంటి? సో ఓకే, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి మెయిన్ లీడర్ మీరే. ఆ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడంలో మీరు కీలక పాత్ర పోషించారు, ఇది ఓకే. కాకపోతే ఎంతమంది ఎంపీలు, లేదంటే ఎవరైతే సదరు కమిషనర్ అంటే అసిస్టెంట్ కమిషనర్ గా చేసినటువంటి ఆవిడ చాలా మంది అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు, చాలా మందితో సంప్రదింపులు జరిపి ఉండొచ్చు, మీటింగ్స్ పెట్టుకుని ఉండొచ్చు, ఇవన్నీ జరిగి ఉండొచ్చు. ఈ 5 ఏళ్లలో కావచ్చు, అంతకు ముందు కూడా కావచ్చు. కానీ వాళ్ళెవరి మీద రాని అభియోగం, వాళ్ళెవరి మీద రాని అనుమానం వాళ్ళ ఆయనకు మీ మీదే ఎందుకు వచ్చింది? ఏం చూస్తే వచ్చింది? ఏం తెలుసుకొని చెప్పాడు? దాని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? పైగా మీరు రెగ్యులర్ గా కలిశారు అని చెప్పడానికి అనేకమైనటువంటి ఆధారాలు సోషల్ మీడియా మాధ్యమాలు ఈ మధ్యన బయటకు వస్తున్నాయి. వీటి మీద మీరు ఇచ్చేటువంటి వివరణ ఏంటి? ఇవి బయటికి తీసుకురండి, చెప్పండి. వాళ్ళ మీద, వీళ్ళ మీద, మీ మీద మీరేదో పెద్ద ఉత్తముడు అని చెప్పుకోవడం కన్నా కొంతమంది లేడీసే మీ చుట్టూ ఎందుకని తిరుగుతున్నారు, మీ పేరు చెప్పుకుని వాళ్ళు ఎటువంటి అక్రమాలకు, అవినీతులకి పాల్పడ్డారు, ఇవి మనం చూడాల్సినటువంటి పనులు. మరి అది బయటకు తెలుసుకుంటే మంచిదని చెప్పి మా అభిప్రాయం. అంతసేపు మీరు ఇవన్నీ చిలక పలుకులు. మీరు అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి ఏంటి? మీరేమన్నా పెద్ద నీతివంతులా? మీరేమన్నా మీ మీడియాలు కావచ్చు, మీ పేపర్లు కావచ్చు, మీరు చేసినటువంటి దుర్మార్గాలు అన్ని ఒకటా రెండా? చెప్పాలంటే కొన్ని మీద ఒక రాజ్యాంగం రాయొచ్చు, వైఎస్ఆర్సీపీ రాజ్యాంగాన్ని. గత 5 ఏళ్లలో మీరు చేసినటువంటి అరాచకాలు అన్ని కాదు, ఒక విధ్వంసం సృష్టించారు ఆంధ్రప్రదేశ్ ని. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏదో మాట్లాడారంట, మరి ఈయనకి చిప్పు దొబ్బిందా అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. యాక్చువల్గా మధ్యంతర ఎన్నికలు వస్తే అందుకని చిప్పు దొబ్బింది కాబట్టి ఇలాంటి మాటలు వస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందంట. ఎటో గతి లేని, కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేనటువంటి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసహించుకుని ఒక మూలన కూర్చోవడానికి కూడా మీకు పర్మిషన్ లేకుండా చేసినటువంటి ప్రజల తీర్పు మీరు మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందని పగటి కళలు, అంటే దీన్ని అంటారు పగటి కళలు. యాక్చువల్గా పగల ప్రెస్ మీట్ పెట్టారు, అది కూడా మీకు ఇంకోటి తెలియదు. ఈయన 11 గంటలకే కావాలని ప్రెస్ మీట్ పెట్టారంట. మరి 11 నెంబర్ ఎంత బాగా నచ్చిందో ఆయనకే తెలియాలి. 11 గంటలకి విశాఖ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెడుతున్నాం అని చెప్పేసి అందరికి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారట. ఆ 11 నెంబర్ని మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూద్దాం రేపు పొద్దున్న. అసలు ఈయన నీతి పలుకులు, ఈ చిలక పలుకులు పలుకుతున్నటువంటి విజయసాయి రెడ్డి గారి సంగతి చూద్దాం కొద్ది రోజుల్లో.